మేం మాట చెప్పితే రాయి మీద ఉలితోని చెక్కినట్టే, స్కేల్ బట్టి గీత గీసినట్టే ఉంటది. మాట తప్పుడు మడమదిప్పుడు మా చరిత్రలోనే లేదు. ఢిల్లీలో ఉన్న మా అమ్మ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మేము ఏ మాట చెప్పినా బరాబర్ దాని మీదనే నిలబడతాం. ఈ మాటలన్నీ ఎవరు చెప్పుకున్నారో ఎరికే కదా, మరేం చేసిరో చూడుర్రి. మాటలు మాణిక్యాలు, చేతలు పరిగి కంపలన్నట్టే ఉన్నాయి. పోండ్రి సర్కారోళ్ళ ముచ్చట్లు. పేదోళ్ళు దొడ్డు బియ్యం తింటాంటే చూడలేకపోతున్నాం. 500 బోనస్ ఇచ్చి సన్న బియ్యం కొంటున్నాం. ఇక రేషన్ కార్డుల మీద కూడా సన్న బియ్యమే ఇస్తామని మస్తుగా చెప్పుకున్నారు. బియ్యం ఇచ్చే మంత్రి ఉత్తమ్ సారే అన్నాడు ఈ మాట. సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ రేషన్ లో సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పే విషయం కూడా నేను మనం చేస్తాం. కంట్రోల్ బియ్యం తినుడు కష్టం అవుతున్నది. నిజంగానే సంక్రాంతి వెళ్ళినాక సన్న బియ్యం ఇస్తారు కావచ్చునని పేదోళ్ళందరూ మస్తు సంబరపడ్డారు. కానీ సంక్రాంతి వెళ్ళినాక అదే ఉత్తమ్ సారు ఏం చెప్తున్నాడో చూడుండ్రి. మేము ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. అబ్బర బిడ్డ, అందరికి రేషన్ కార్డులు వచ్చినాకనే సన్న బియ్యం ఇస్తారట. మరి అందరికి రేషన్ కార్డులు ఇచ్చుడు ఎప్పుడైపోతుంది సారు? రేషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. అది ముచ్చట. మాట మీద నిలబడు మడమ తిప్పకపోవడం అంటే ఇది. ఏడాది కింది నుంచి చెప్తున్నారు రేషన్ కార్డులు ఇయ్యాలొస్తాయి రేపొస్తాయని. ఈ ఆల్టికి అతి గతి లేవాయే. సంకురాత్రి పండుగకు బట్టల దుకాణ పోళ్ళు కూడా ఈ తీర్లా ఆఫర్లు ఇయ్యలేదు కావచ్చు. కార్డులు ఎప్పుడు ఇస్తారో ఫిబ్రవరిలో చెప్తే అందరికి కార్డులు ఎప్పుడు రావాలి, వాళ్ళకు మీరు సన్న బియ్యం ఎప్పుడు ఇయ్యాలి? ఈ 4 ఏళ్లలో అయ్యే పనేనా సారు ఇది? కానీ పూటకో మాట మార్చినా కూడా జనాలను నమ్మిస్తున్నారు చూడుండ్రి. మీ తెలివికి మొక్కాలే పోండ్రి.